అయోధ్య రామ మందిరానికి సంబంధించిన అంశాలు పార్ట్ 1. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో 2024 జనవరి 22న 5 ఏళ్ల బాలరాముడి రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. గర్భగుడిలో ప్రధాన యజమాని కర్త హోదాలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అయిన అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. ఈ విగ్రహం యొక్క ఎత్తు 51 అంగుళాలు. అయోధ్యలో నగర శైలిలో నిర్మిస్తున్న ఈ రామ మందిరం 2.7 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆలయం నిర్మాణంలో ఎక్కడ కూడా ఇనుము లోహాన్ని వాడలేదు. భారీ భూకంపాలను కూడా తట్టుకునేలా అయోధ్య రామాలయ నిర్మాణం అనేది జరిగింది. ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడినట్లుగానే రామ మందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామ నవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణం అనేది చేపట్టారు.